రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే లైసెన్స్ రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి బైరాగి పట్టణ రోడ్డు నుండి అవిలాలకు పోయే దారిలో రెసిడెన్షియల్ ఏరియాలో మధ్య బ్రాందీ షాపు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా అర్ధనగ్న నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు, కత్తి రవి తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని, అదే పద్ధతుల్లో ఒక పక్క 50,000 మంది పైగా అప్పులు తీసుకుంటున్నటువంటి ఇండియన్ బ్యాంకు, మరోపక్క 60 పడకల హాస్పిటల్, సుమారు 3 స్కూళ్లు ఇక్కడ నడుపుతున్నాయని, ఇలాంటి ప్రాంతంలో బ్రాందీ షాపు పెట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతిని మంజూరు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవిలాల, సాయినగర్ కు చెందిన విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలంటే మందుబాబుల భయాందోళనకు గురవుతున్నారని, మహిళలు రోజు 1000 మంది అప్పుల కోసం ఇదే దారిలో వచ్చి బ్యాంకుల్లో డివైడర్ పైన కూర్చుంటారని, ఇక్కడ మద్యం తాగి రోడ్డు మీదనే విచ్చలవిడిగా అసాంఘిక చర్యలు పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున ఇక్కడ బ్రాందీ షాపుని అనుమతించకూడదని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం సరైంది కాదని, అందుకోసమే పోరాటానికి పిలుపునిచ్చామని తెలియజేశారు. రాబోయే కాలంలో ఈ బ్రాందీ షాపుని ఇలానే నడిపితే స్థానిక నివాస ప్రజలను, విద్యార్థులను ఏకం చేసి ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయకృష్ణ, రామకృష్ణ, ఏఐవైఎఫ్ నాయకులు తుండు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని తిరుపతి నగరంలోని సాయినగర్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ వైన్ షాప్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, అధికారులని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఈ ఫ్రెండ్లీ వైన్ షాప్ పక్కనే హాస్పిటల్ ఉంది, మరొక పక్కన 100 పడకలతో మరొక ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎదురుగా 300 మంది పీజీ స్టూడెంట్స్ ఉండేటటువంటి పీజీ గర్ల్స్ హాస్టల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జనావాసాల మధ్యలో ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి మేము కోరుతాము. ఈరోజు తిరుపతిలో సాయినగర్ పంచాయతీలో ఈరోజు ఫ్రెండ్లీ బ్రాండ్ షాప్ పేరుతో ఈరోజు వ్యాపారాలకు కక్కుర్తిపడి ఈరోజు నిత్యం ఈ మధ్య మహిళలు, విద్యార్థులు, విద్యా సంస్థలు పక్కనే ఉన్నాయి. ఏమీ మన జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ సిఐ గారు కావచ్చు, ఇలాంటి పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా ఈరోజు లైసెన్సులు బ్రాండ్ షాపులకు ఇచ్చి ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా బ్రాండ్ షాపులకు లైసెన్సులు ఇవ్వడం వల్లే ఈరోజు దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా గుర్తు చేస్తాను. ఈరోజు ఈ పక్కనే చూస్తే గుడి ఉంది, ఈ పక్క చూస్తే హాస్పిటల్ ఉంది, ఇంకో దగ్గర చూస్తే బడి ఉంది. ఈ బడులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వ్యాపార ధ్యేయంగానే ఈరోజు ఏ విధంగా అయితే అధికారులకు లంచాలు వస్తాయో ఆ పద్ధతిలో ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు బ్రాండ్ షాపులకు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నులు మూసుకొని ఉంది.